హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ ఎవరైనా కూడా ఈజీగా చేసుకునే బూందీ లడ్డూని తయారు చేసి చూపిస్తున్నానండి. ఇది ఏ పండగలకైనా కూడా చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. లడ్డు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. బయట కొన్న దానికన్నా కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం పదండి. ఈ లడ్డు కోసం నేను ఒక అర కేజీ శనగపిండి తీసుకున్నానండి. ఈ శనగపిండిని మన ఇంట్లో ఉండే ఏదైనా గిన్నెతో అయినా గ్లాస్తో అయినా కొలుచుకొని తీసుకోవాలి. నేను కొలుచుకుంటే ఒక గిన్నె నిండా శనగపిండి వచ్చింది. దీన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా జల్లించేసుకోవాలండి. ఏదైనా ఒక జల్లెల్లో వేసుకుని జల్లించేసుకుని దీనిలోకి కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా పిండిలో ఉప్పు కలిసిన తర్వాత దీనిలోకి నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. కొద్దిగా మంచినీళ్ళు వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలండి. ముందు కొంచెం గట్టిగా కలుపుకుంటే ఉండలు లేకుండా ఉంటుంది. ఆ తర్వాత నీళ్లు పోసుకొని లూజ్గా కలుపుకోవాలి. ఈ పిండి మనకి దోశ పిండిలాగా ఇలా పలచగా ఉండాలండి. చూడండి, ఇలా గరిటె జారుగా ఉండాలన్నమాట. పిండిలో ఉండలు లేకుండా ఉండేటట్టు పిండి దోశ పిండిలాగా ఇలా జారుగా ఉండేటట్టు కలుపుకోవాలండి పిండిని. నేను పిండి కలుపుకునేటప్పుడే ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఆయిల్ వేడైందో లేదో కొద్దిగా పిండి వేసి చెక్ చేసుకుంటున్నాను. మనం బూందీ వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆయిల్ వేడిగా ఉండాలండి. అలాగే బూందీ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయాలి. అలా వేసుకుంటే బూందీ రౌండ్గా వస్తుంది, నూనె పీల్చేయకుండా కూడా ఉంటుందన్నమాట. నేను ఇలా చిల్లులు గరిట అంటే జాలీల గరిట ఉంది నా దగ్గర, దీన్ని పెట్టి బూందీ వేసుకుంటున్నానండి. మీ దగ్గర బూందీ గరిట ఉంటే దాంతో వేసుకోవచ్చు, లేదంటే ఇలా జాలీల గరిటతో అయినా బూందీని వేసుకోవచ్చు. ఇలా జాలీల గరిటలోకి ఒక గరిటె పిండిని వేసి మనం ఆయిల్లో అలా పట్టుకుని ఉంటే దాని అంతటా అదే బూందీ చక్కగా ఆయిల్లో పడుతుందండి. చక్కగా రౌండ్గా వస్తుంది. ఇది వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వేయించుకుని తీసేసుకోవడమే. ఈ బూందీ మనకి కరకరలాడుతూ వేగనవసరం లేదండి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా సాఫ్ట్గా ఉండాలి బూందీ అనేది. ఇలా వేయించుకున్న బూందీని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు మరొకసారి బూందీ వేయడం చూపిస్తున్నాను. మళ్ళీ బూందీ వేసేటప్పుడు మనం గరిటెని ఇలా నీట్గా క్లీన్ చేసేసి తీసుకోవాలండి. అంటే పిండి మొత్తాన్ని తుడిచేసుకుని తీసుకోవాలన్నమాట. ఇలా పిండిని క్లీన్ చేసేసి బూందీ వేసుకోవడం వల్ల బూందీ రౌండ్గా వస్తుందండి, తోకలు లేకుండాను. అలాగే బూందీ వేసే ప్రతిసారి కూడా గరిటెని నీట్గా క్లీన్ చేసి తీసుకోవాలి. ఆయిల్ కూడా వేడిగా ఉండేటట్టు చూసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద పెట్టుకుని మనం ఈ బూందీని అయితే వేసుకోవాలి. అప్పుడే మనకి బూందీ రౌండ్గా వచ్చి ఆయిల్ పీల్చకుండా ఉంటుందన్నమాట. ఇలా వేసుకుని బూందీని చక్కగా ఒక నిమిషం పాటు వేయించేసుకుని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. ఇలాగే మిగిలిన పిండితోటి బూందీ అంతటిని వేసుకుని రెడీ పెట్టుకోవాలండి. బూందీ అంతా వేసేసుకోవాలి. చూడండి, బూందీ అయితే నేను చక్కగా వేసేసి రెడీ పెట్టుకున్నాను. ఈ బూందీ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పంచదార పాకాన్ని పట్టుకోవాలి. పంచదార పాకం పట్టుకోవడం కోసం అయితే నేను ఒక గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే ఏ గిన్నెతో అయితే శనగపిండి కొలుచుకున్నామో అదే గిన్నెతోటి ఒక గిన్నెడు పంచదార తీసుకున్నానండి. ఆ పంచదార ఈ గిన్నెలోకి వేసేసుకుని ఒక గ్లాస్ నీళ్లు వేసుకుని పంచదారని కరిగించుకోవాలి. మనం నీళ్ళు ఎక్కువగా వేస్తే పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది. అదే కొద్దిగా నీళ్లు వేసుకుంటే పాకం తొందరగా వస్తుంది. పంచదార కరిగిన తర్వాత పాకం రావడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వేళ్లతోటి చెక్ చేస్తే మనకి ఇలా ఒక తీగ వస్తుందండి. లైట్గా తీగ పాకం రావాలన్నమాట. అలా వస్తే పాకం వచ్చేసినట్టు. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బూందీని ఈ పాకంలో వేసేసుకోవాలండి. స్టవ్ ఆపేసుకుని ఈ బూందీ అంతటిని ఇందులోకి వేసుకోవాలి. వేసేసి ఇది కలుపుకోవాలన్నమాట. బూందీ చక్కగా ఈ పంచదార పాకాన్ని పీల్చుకునేటట్టుగా ఇలా ఒకసారి కలిపేసుకోవాలి అంతాను. ఇలా అంతా కలిపేసుకున్నాక ఇందులోకి దంచుకున్న యాలకుల పొడి వేసుకుంటున్నాను. అలాగే చిటికెడు పచ్చకర్పూరం వేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుంది పచ్చకర్పూరం వేయడం వల్ల. అలాగే దేవుడికి పెట్టుకున్న ప్రసాదం లాగా కూడా బాగుంటుందండి. ఇలా అంతా కలిపేసుకున్నాక ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా 10 నిమిషాలు పక్కకు పెట్టుకుంటే బూందీ చక్కగా పాకాన్ని పీల్చుకుంటుంది. ఇప్పుడు ఈ బూందీలోంచి కొంచెం బూందీని మిక్సీ జార్లోకి వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుని ఈ బూందీలో వేసి కలుపుకోవాలండి. ఇలా బూందీని గ్రైండ్ చేసి వేసుకోవడం వల్ల బూందీ మనకి లడ్డు చుట్టుకోవడానికి చక్కగా వస్తుందన్నమాట. బైండింగ్ లాగా యూజ్ అవుతుంది ఇలా గ్రైండ్ చేసుకుని వేసుకుంటేని. అలాగే ఇందులోకి కాస్త నెయ్యి కూడా వేస్తున్నాను. మీరు కావాలంటే జీడిపప్పు కిస్మిస్ వేయించేసి ఇందులో వేసి కలిపేసుకుని లడ్డు చుట్టుకోవచ్చు. నేనైతే వేయించుకుని పక్కన పెట్టుకున్నానండి. నేను పైన లడ్డు చుట్టుకునేటప్పుడు ఇలా డెకరేషన్గా పెట్టుకుంటాను అనమాట. మనం కొంచెం ఇది వేడిగా ఉన్నప్పుడే లడ్డు కింద చుట్టుకోవాలండి. చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది. మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేయి పెట్టగలిగే వేడి ఉన్నప్పుడు చక్కగా ఇలా మనకు కావాల్సిన సైజులో లడ్డూలాగా చుట్టేసుకోవడమే.
మనం పూర్తిగా లడ్డు చుట్టేసరికి ఒకవేళ ఇది చల్లారిపోయి కొంచెం గట్టిగా అయిందనుకోండి, మీరు స్టవ్ మీద ఒకసారి పెట్టి లైట్గా వేడి చేసుకుంటే మళ్ళీ లడ్డు చుట్టుకోవడానికి వీలుగా వస్తుంది. ఇలా మీకు కావాల్సిన సైజులో చక్కగా లడ్డూలు చుట్టుకోవడమేనండి అన్నీ కూడాను. నేనైతే ఇలా మీడియం సైజులో లడ్డూల్లాగా చుట్టుకున్నాను. లడ్డూలన్నీ చక్కగా రెడీ అయిపోయినాయండి. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీకు లడ్డు ఇంకా కలర్ఫుల్గా కావాలంటే పిండి కలుపుకునేటప్పుడే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటే ఇంకా ఎల్లోగా వస్తాయండి లడ్డూలు. నేనైతే ఆర్టిఫిషియల్ కలర్లు ఏమీ వేయకూడదని న్యాచురల్గానే చేసుకున్నాను. మా ఇంట్లో ఈ లడ్డూలు అంటే చాలా ఇష్టం అనమాట. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో లడ్డూలు. వీటిని చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.